చాలా కాలం క్రితం మిడాస్ అని పిలవబడే రాజు ఉండేవాడు. ఆయన చాలా సంపన్న వ్యక్తి, కానీ అతను ఇంకా ధనవంతుడు కావాలని అనుకునేవాడు. 1,00,04,3,472 అతను అన్నింటికన్నా బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. వాస్తవానికి తన సొంత కుమార్తె ఎవరికైతే మ్యారీగోల్డ్ అని బంగారు పువ్వు చూశాక పేరు పెట్టాడో తనకంటే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. మ్యారీగోల్డ్ చక్కని చిన్న అమ్మాయి, ఎల్లప్పుడూ తండ్రి ప్రేమ కోసం తప్పించిపోయేది. ఒకరోజు ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తూ ఫిర్యాదు చేసింది. దానికి దేవుడికి తన తండ్రికి గుణపాఠం నేర్పాలనే ఆలోచన వచ్చింది. అందువల్ల దేవుడు రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు నువ్వు? నిన్ను సంతోషంగా ఉంచడానికి తగినంత బంగారం ఇవ్వగలవాడిని. తగినంత బంగారమా? ఎవ్వరూ ఎప్పుడూ తగినంత బంగారం కలిగి ఉండరు. ఒకవేళ నువ్వు నీ దగ్గర బంగారాన్ని దేశంలోని అందరికీ పంచినా కూడా జీవితాంతం ధనవంతుడిగా గడపగలిగితే, పంచడమా? అయితే నేను ధనవంతుడిగా ఉండలేను. దేనికైనా ఎప్పుడైనా నువ్వు సంతృప్తి చెందగలవా? అవును అవును, నాకు సంతృప్తి కలిగించే విషయం ఒకటి ఉంది. అయితే ఏంటది? నేను తాకిన ప్రతిదీ బంగారంగా మారినట్టయితే నేను చాలా సంతోషంగా ఉంటాను. దేవుడు తన చేతిని రాజు తల మీద ఉంచి మంత్రాలు చదివాడు. రాజా మిడాస్, ఎవరి హృదయమైతే చల్లనిదో నేను నీకు అంతులేనంత బంగారాన్ని ప్రసాదిస్తున్నాను. దేవుడు తన వేలు తిప్పుతూ అదృశ్యమవుతాడు. నేను కలలు కంటున్నాననుకుంటా. చాలా కాలంగా ఈ గదిలోనే ఉన్నాను కదా. మెట్లెక్కుతూ తడబడి తన బంగారు నిధి గది నుండి జారిపడతాడు. కాని అతని వెనక ఉన్న మూసిన తలుపును తాకిన వెంటనే తలుపు అద్భుతమైన బంగారంగా మారిపోతుంది. బంగారం? ఇది బంగారంగా మారిపోయింది. చూసింది నమ్మశక్యంగా లేక అనుకోకుండా గోడను తాకగానే అది కూడా బంగారంగా మారుతుంది. బంగారం! మళ్ళీ బంగారం! మిడాస్ తన కోటలో కనిపించిందల్లా తాకుతూ పరిగెత్తుతున్నాడు. ఉత్సాహంతో ఆనందంతో తుళ్ళుతూ తన కూతురు గదిని చేరుతాడు. మ్యారీగోల్డ్ తన తండ్రి వైపు చూస్తుంది. నాన్న, నా అందమైన గులాబీలను చూడండి, ఎంత ఎర్రగా ఉన్నాయో, ఎంత అద్భుతమైన సువాసన వెదజల్లుతున్నాయో. మిడాస్ తన కూతురు చెప్పేది ఆపి, మ్యారీగోల్డ్, మ్యారీగోల్డ్, నిన్ను ఆశ్చర్యపరిచే విషయం ఒకటి నా దగ్గరుంది. ఒకవేళ నువ్వు ఈ పువ్వులు అందమైనవి అనుకుంటే అప్పటి వరకు వేచి చూడు. మిడాస్ ఆ గులాబీ పువ్వులను తాకగానే అవి కూడా బంగారంగా మారిపోతాయి. నాన్న, ఏంటిలా? ఇవి చాలా భయంకరంగా ఉన్నాయి. అవి వాటి సహజ రంగును కోల్పోయాయి. అవి లోహపు వాసన వస్తున్నాయి. సున్నితమైన రేఖలు గట్టిగా మారిపోయాయి. కానీ ఇది ఇప్పుడు విలువైన అదృష్టం. నా గులాబీలు నాశనమయ్యాయి. దయచేసి మరికొన్నింటిని తాకొద్దు. అవి ఎలా ఉన్నాయో అలాగే నాకు ఇష్టం. కూతురు వినతిని పట్టించుకోకుండా మిడాస్ తోట అంతటినీ తాకటం వల్ల అదంతా బంగారంలా మారిపోతోంది. నా ఈ కొత్త శక్తికి గౌరవార్థంగా ఒక విందును ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. రాజ్యంలోని స్త్రీలను, ప్రభువులను ఆహ్వానించాలా? అవును, అందరినీ ఒకేసారి. ఆ రాత్రి స్త్రీలు, ప్రభువులు అందరూ కోటలో ఒకచోట హాజరవుతారు. కాని ఎవ్వరికీ తాము ఎందుకు ఆహ్వానించబడ్డామో తెలియదు. వారు తమలో తాము మాట్లాడుకుంటుండగా రాజు మిడాస్ కలగచేసుకొని, అవును, నేనొకటి చెప్పదలుచుకున్నాను. ఒక మట్టి పాత్రను ఇవ్వండి నాకు. రాజు ఆ పాత్రను పట్టుకోగానే వెనువెంటనే అది బంగారంగా మారిపోతుంది. స్త్రీలు, ప్రభువులు తమ కళ్లను నమ్మలేకపోతారు. తమ కళ్ల ముందే రాజు మిడాస్ మిగిలిన పాత్రలన్నింటినీ బంగారంగా మారుస్తున్నది చూసి ఆశ్చర్యపోతారు. అందరూ వెళ్లే వరకు కింగ్ మిడాస్ తన కొత్త శక్తి గురించి గొప్పలు చెబుతూనే ఉంటాడు. అలసటతో, ఆకలితో మరియు దాహంతో ఉన్న అతను మధువును తన గ్లాస్లో పోసుకొని తన పెదాల దగ్గరికి తీసుకుని తాకగానే అది బంగారు మంచుగా మారిపోతుంది. అతని ముఖం పాలిపోతుంది. రొట్టె దగ్గరికి చేరుకోగానే చేతులు వణుకుతాయి. తన వేలు తాకగానే అది బంగారు ఇటుకగా మారిపోతుంది. అప్పుడు మ్యారీగోల్డ్ తన తండ్రి ముఖంలోని భయాన్ని గమనిస్తూ ఉంటుంది. నాన్న, ఏమైంది?
అతను ఆమెను వారించబోయేలోపు ఆమె తండ్రి చేతులలోకి వెళ్తుంది. రాజు తాకగానే తను బంగారు బొమ్మగా మారిపోతుంది. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను! ఈ వరం ఒక శాపం. దేవుడా, నన్ను కరుణించు, కరుణించు దేవుడా! దేవుడు అతని కళ్ల ముందు మళ్లీ ప్రత్యక్షమవుతాడు. నేనొకవేళ నీ మీద దయ చూపిస్తే నువ్వు ఏం చేస్తావు మిడాస్? నేను నా నిధి గదిని తెరిచి సంపదంతా పేద ప్రజలకి పంచుతాను. సంపద కంటే నా కుమార్తె ముఖ్యం. తినడం, తాగడం ఏవి నాకు విలువైనవి కావు. దీనివల్ల నాకున్న అహంకారం మొత్తం పోయింది. నువ్వు గుణపాఠం నేర్చుకున్నావు. నీ వరం పోవడానికి నాతో వచ్చి తోట వెనుక ఉన్న నదిలో స్నానం చెయ్యి. రాజు మిడాస్ నదిలోకి వెళ్ళగానే బంగారు పలకలు అతన్ని కడిగి అవి నదిలోని ఇసుకలో కలుస్తాయి. అతను తన కోటకు చేరుకుంటాడు. తోటలోని గులాబీలు ఎర్రగా తమ వాసన్ని వెదజల్లుతూ ఉంటాయి. తన కూతురి కోసం ఎదురుచూస్తూ మ్యారీగోల్డ్ బయటకి పరిగెత్తుకు వచ్చి తన తండ్రిని హత్తుకుంటుంది. చివరకు తను ప్రార్థించింది పొందుతుంది.